మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనకు వస్తాం, మాకు సమయం ఇవ్వాలని అడిగాం. దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ప్రశ్నించారు, ఏంటి అని. అంటే అదే చెప్పాము, నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్బుద్ధితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి. అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతిపరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీంని పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని అని చెప్పాం. ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది. ఇదేమో రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజల ఆలోచనని, ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. చూసాం భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద వచ్చి కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, ఏ విధంగా ప్రజలు ఆందోళన చెందారో, ఏ విధంగా చాలా కుటుంబంలో పెద్దలు ఎత్తి ప్రాణాలు కోల్పోయారో, ఆ రోజు ఎంత మదన పడ్డామో చూసాం. ఆ చర్యలన్నింటినీ అప్పుడు జరుగుతున్న సందర్భాలన్నీ పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆయన నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని నేను తీసుకున్న అన్నిలో భాగంగానే అన్నయ్య నిన్న మొన్న పెట్టింది కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన తర్వాత పెట్టింది కాదు. 17వ సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వాటిని విస్మరించింది. వాళ్ళకి అక్కర్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్క కళాశాలకి 500 కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి ప్రభుత్వ నిధులు, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ట్యాప్ చేసి ప్రారంభించడం జరిగింది. సుమారు 5 కళాశాలను పూర్తి చేశాం. ఇంకా 12 కళాశాలలు వివిధ దశలో ఉన్నాయి. 17లో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలో కళాశాల లేదు, ఆ జిల్లాల్లో ఈ కళాశాలలు ఏర్పాటు చేశాం. పూర్తి చేసిన 5 జిల్లాల్లోనూ కళాశాల మెడికల్ మొదటి పసీరు వైద్య విద్యను కూడా ప్రారంభించడం కూడా జరిగింది 23-24 సంవత్సరాలు. అప్పుడే వాళ్ళు 2-3వ సంవత్సరంలో అడుగెడుతున్న నేపథ్యం. ఓ పక్క వైద్య విద్యతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ ప్రాంతంలో తేవడం, ఇంతటి క్రానికల్ డిసీజ్ అయినా సరే, ఎంత క్రిటికల్ అయినా అక్కడే
వైద్యం చేసుకునే పరిస్థితిని కల్పించాలనే ఉద్దేశం అది. సుదూర ప్రాంతాలకు పోవాలనే ఆలోచన లేకుండా అటువంటి పగడబందీ ఏర్పాట్లతో కార్యక్రమాన్ని వచ్చి మరి ఆ రోజు చేసిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తాం. దురదృష్టం తర్వాత ప్రభుత్వాలు మారే, మా ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేటో, ఎక్కడ చిరస్థాయిగా రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండిపోద్దేటో, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేటో అనే ఒక దుర్బుద్ధితో, ఓ దుర్మార్గమైన ఆలోచనతో మరి వాటిని కూడా పీపీపీ మోడల్ అనే ఒక విధానం తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తున్నారు పీపీపీ మోడల్ అంటే దేని ప్రైవేట్ పరం చేయం, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయండి. ఎలా ఉంటాయి ప్రభుత్వ ఆధీనంలో? ఏ రకంగా ఉంటాయి ఆధీనంలో చెప్పండి. మీరు చెప్తుందే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ చెప్తుందే కదా మీరు కలిసి. ప్రైవేట్ వాడికి ఇచ్చి వాళ్ళతో మేనేజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ చేసి చేయాలని. వాళ్ళేం స్వచ్ఛంద సంస్థ, ప్రైవేట్ వాళ్ళు లాభార్జన కోసం ఉండదు, వాళ్ళ కోసం ఉండదు. ఇవాళ ప్రైవేట్ కళాశాలలో ఇవాళ సొసైటీకి ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి? పేదవాడు వెళ్తే 30% వాళ్ళకి వచ్చి వైద్యం చేయాలనే విధానం ఉంది కదా ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ చేస్తానని చెప్పండి? అంత మానిటరింగ్ చేయవలసి వస్తుందో చూడండి. పేదవాడు వైద్యం చదువుకోవాలంటే కోట్లు కట్టుకుని ఎక్కడ వారు వచ్చి చదువుకుంటారో చెప్పండి. అంటే పేదలు కూడా వైద్యం చదవాల్సిన చదవకూడదనే? మీకంటే డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ అబ్బాయిని అంటే విదేశాల్లో పంపించి చదివించుకోగలరా చంద్రబాబు నాయుడు గారు? పేదవాడు ఎక్కడ చదివించుకుంటాడు? పేదవాడు అది ఎలా చేసుకుంటాడు? ధర్మం అది.